ఎస్, వాళ్ళకో న్యాయం మీకో న్యాయం అన్నట్టుగా పోలీసుల వ్యవహార శైలి కూడా కనిపిస్తూ ఉంటే ఏం చేయాలి? ఒక్క నిమిషం మేడం, వస్తాను. ఒకసారి మన పురుషోత్తం రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ పురుషోత్తం రెడ్డి గారు, ఒక ఎగ్జాంపుల్గా నేను తిరుపతిని తీసుకుంటున్నా. ఎందుకంటే నెల్లూరు హిందూపురం, ఏలూరు, నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, తిరుపతి, నందిగామ, ఇవన్నీ పాలకొండ, ఇవన్నీ జరిగాయి. కానీ ఒక నెల్లూరు జీరో ఉంది సార్. జీరో. నెల్లూరులో టీడీపీ గెలిచింది 54 వైఎస్ఆర్సీపీ గెలిచింది గతంలో. ఇప్పుడు డిప్యూటీ మేయర్ వాళ్ళు గెలుచుకున్నారు. ఇక్కడ తిరుపతిలో 50కి 4 మాత్రమే. టీడీపీ గెలిచింది ఒకే ఒక్కటి. ఆ ఒక్క దానితో ఈరోజు డిప్యూటీ మేయర్ను కొట్టేయాలి. దీనికోసం ఇన్ని అరాచకాలు చేయాలా? అసలు ఏం జరుగుతోంది? నిన్నటి నుంచి ఈ గొడవ కంటిన్యూగా అవుతూనే ఉంది. ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా డాక్టర్ శిరీష్ గారు జరిగిన ఘటనలు వాళ్ళు ప్రత్యక్ష సాక్షి కాబట్టి వాళ్ళు చెప్పారు. ఒక ఘటనే, శేఖర్ రెడ్డి అపార్ట్మెంట్కి సంబంధించి వెళ్ళారు. ఆయన ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అవును. బుల్ రోజులు వెళ్ళినాయి. సాయంత్రానికి ఆయన తెలుగుదేశంలో జరిపినాడు. దీని ఏమంటారు? దీనికి పెద్ద పెద్ద ఉదాహరణలు, సిద్ధాంతాలు ఏం అవసరం లేదు. ఉదయం బిల్డింగ్ పైన ఆఫీసర్లు వెళ్ళారు, సాయంత్రానికి తెలుగుదేశంలో జరిపినాడు. ఏమన్నాను దీన్ని? అది ఎట్లా ఏం జరుగుతున్నాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. నేనేమంటానంటే, తెలుగుదేశం పార్టీ తన చెత్తను తన ఎత్తును తానే వేసుకుంది. ఈ పదం నేను వాడదలుచుకున్నాను. ఎందుకంటే బేసిక్ గా ఉప మేయర్, డిప్యూటీ మేయర్ హోదా ఏంటి? డిప్యూటీ మేయర్ హోదా ఏముంది? మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నంత వరకు ఆ డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు జస్ట్ లైక్ కార్పొరేటర్లు మాత్రమే. వాళ్ళకి ఏ హోదా ఉండదు. వీళ్ళు లేనప్పుడు వీళ్ళ ప్లేస్ లో వాళ్ళని ఉన్నామంటే వాళ్ళ విధులు నిర్వహిస్తారు. వాళ్ళు సీన్ లో ఉంటే అసలు వీళ్ళు జస్ట్ లైక్ కార్పొరేటర్లు మాత్రమే. రెండు, తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇంత అత్యుత్సాహాన్ని తిరుపతిలో కానీ ఇతర ప్రాంతాల్లో చూపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నేను ముఖ్యమంత్రి గారు లేదా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసేదంటే, ఈ డిబేట్ ద్వారా మీరు ఆలోచించండి ఒకసారి. తిరుపతి మున్సిపాలిటీకి కానీ పోనీ మీ పార్టీలకు కానీ ఇదేమన్నా లాభమా? మీరు జరిగిన విషయంగా ఉంది సార్. ఇప్పుడు ఈ మేయరు లేదా వైస్ చైర్మన్ ఏవో గెలుచుకున్నారు అనుకోండి, ఏమొస్తుంది? వీళ్ళు లాస్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాస్ అయ్యారు. ఏం నష్టం జరుగుతుంది వాళ్ళకి? ఇక్కడ నేను ఆ పాయింట్కి వస్తాను. ఇప్పుడు డాక్టర్ శిరీష్ గారు ఒక మాట ఏమన్నారు? గవర్నమెంట్ మారిన తర్వాత మేము పూర్తిగా గవర్నమెంట్ తో కరెక్ట్ గొడవ లేకుండా చూసుకో, ఎందుకంటే వివాదం కాకూడదు. వాళ్ళు అన్ని వివాదాలు చేయొచ్చు. యాజ్ ఏ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రానికి సీఎం మెట్లో ఒక నగరానికి మేయరు, మున్సిపాలిటీకి చైర్మన్ అంత హోదా ఉంటుంది. అవును. వాళ్ళ వివాదాలు చేయదలుచుకోలేదు. ఒక్క వివాదం కూడా తిరుపతి నగరంలో నేను చూడలేదు ఈ 8 నెలల్లో. ఇంతకు మించి మీకేం కావాలి? ఒకవేళ డిప్యూటీ మేయర్ అవుతారు, ఏం చేస్తారు? డిప్యూటీ మేయర్ తో అక్కడ మేయర్ కూర్చోన్నప్పుడు డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ కూర్చోవాల్సిందే. ఒకవేళ మీకు గెలిచినా కూడా చేసేది ఏమి లేదు. కాబట్టి ఒకవేళ మనం డిప్యూటీ మేయర్ నుంచి మన అధికారాన్ని చలాయిద్దాం అనుకుంటే లేదు. రెండో పాయింట్ ఏంటంటే, కమిషనర్, ఉద్యోగస్తులు మీ చేతిలో ఉంటారు, కార్పొరేషన్ మీకు సహకరిస్తా ఉంది. దీన్ని అదే నేను అన్నాను, మీ చెత్తని మీ నెత్తినేసుకున్నట్టు అయింది తప్ప. ఎందుకంటానంటే ఈ మాట, తిరుపతిలో మా అందరికి బాగా కావాల్సిన నవీన్ కుమార్ రెడ్డి బీజేపీ, ఆయన ఆవేదన చెందుతూ పోస్ట్ పెట్టాడు. ఏంటి ఈ పద్ధతులు, తిరుపతికి ఇది అవసరమా అని. ఎందుకు? మనకు మంచి మెజారిటీ ఇచ్చారు, 64,000తో ఎమ్మెల్యేని గెలిపించారు, 164 సీట్లు ఇచ్చారు. మనం తదుపరి ఎన్నికల్లో రైట్ ర్యాలీగా గెలుద్దాము. ఇది కదా హుందా రాజకీయం అంటే. దీనికి భిన్నంగా ప్రవర్తించి ఈ రోజు పొరపాటు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అధికార యంత్రాంగం కూడా సీరియస్ గా ఆలోచించుకోవాలి. ఈశ్వర్ గారు ఇంతకుముందు శిరీష్ గారు మాట్లాడి ఒక మాట అన్నారు, తను మేయర్ గా ఆదేశించే అధికారం ఆమెకుంది. ఆదేశించిన మేయర్ ని అరెస్ట్ చేసి, అంటే మామూలుగా కానిస్టేబుల్ చెప్తే ఎస్పీని అరెస్ట్ చేస్తారా, ఎస్పీ కానిస్టేబుల్ అరెస్ట్ చేస్తారా నాకు తెలియదు. అంటే ఎస్పీ చెప్తే కానిస్టేబుల్ అరెస్ట్ కావాలన్నా, కానిస్టేబుల్ చెప్తే ఎస్పీ అరెస్ట్ కావాలన్నా? యాజ్ ఎ మేయర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పితే వెళ్ళిపోవాల్సింది పోయి ఆమెని దబాయించడం. నేను ఒకటి ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ రోజు ఆమె వైసీపీ మేయర్ కాబట్టి లెక్క లేకపోయినా మీకేం కాకపోవచ్చు. రేపు ఆ ప్లేస్ లో తెలుగుదేశం మేయర్ వస్తే మీ పట్ల కూడా అట్లే వ్యవహరిస్తారు ఇదే ఉద్యోగస్తులు. ఈ రోజు మేయర్ పట్ల వ్యవహరించారు, రేపు కమిషనర్ పట్ల, ఎస్పీ పట్ల కూడా ఇట్లే వ్యవహరిస్తారు. మాది కదా ప్రభుత్వం అనుకుంటే. కాబట్టి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, ప్రోటోకాల్ ఉన్న వాళ్ళ పట్ల గౌరవాన్ని కాపాడండి. రేపు అది మీకు ఉపయోగపడుతుంది. ఈ రోజు వాళ్ళు చేసిన నిర్వాహకం, ఈ రోజు ప్రతిపక్షానికి ఆయుధాలు ఇచ్చారు, ప్రతిపక్షాన్ని బలపరిచారు తప్ప మీరు మేయర్, డిప్యూటీ మేయర్ తీసుకోవచ్చు, లేదా ఇంకోటి తీసుకోవచ్చు, కానీ మీరు నష్టపోయారు. నాకున్న సమాచారం ప్రకారం ఈశ్వర్ గారు, తెలుగుదేశం శ్రేణులందరూ చాలా బాధపడుతున్నారు తిరుపతి.
ఏంది ఇది? ఎవరి చేతుల్లో నడుస్తుందో తెలియదు. అందువల్ల ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మీకు తెలిసి జరిగిందని నేను అనుకోవట్లా. ఇప్పుడు మీరు జోక్యం చేసుకోండి. కరెక్ట్. ఒక ఎంపీ బస్సులో ఉంటాడు, ఒక ఎమ్మెల్సీ బస్సులో ఉంటారు, దానిపై నేరుగా మనుషులు వచ్చారు అంటే నేను ఇంకోటి కూడా అడుగుతాను ఈశ్వర్ గారు, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ డ్యూటీ కేవలం ఆడొచ్చిన వాళ్ళు లెక్కలేసుకోవడమేనా? సెనెట్ వాళ్ళకి వస్తారు కదా కార్పొరేట్లు, వాళ్ళు ఎంతమంది, ఇదేనా? బయట మనకు వచ్చే ఓటర్లని సెక్యూర్ చేయడం, వాళ్ళందరినీ సేఫ్ గా రావాలి, తప్పించుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు బాధ్యత కదా. ఎలక్షన్ వెన్యూకి జస్ట్ ఒక కొద్ది దూరంలోనే అంటే కదా సార్ ఇది జరిగింది ఇన్సిడెంట్ అంతా. ఎందుకంటే ఇప్పుడు తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఇంటికా నుంచి వీళ్ళందరూ బయలుదేరినారు. అవును. దాని ముందు ఒక ప్రోటోకాల్, ఒక ఏమంటారు, ఒక రక్షా వెహికల్ పెట్టేస్తుంటే ఎవరైనా వచ్చుంటారా? ఎవరు రారు. జస్ట్ ఒక 10 మంది. మొత్తం వీళ్ళు విడివిడిగా వచ్చుంటే ప్రభుత్వానికి కష్టం. అవును. మొత్తం వీళ్ళు 27 మంది కార్పొరేటర్లు, మేయర్ గారు, ఎంపీ, ఎమ్మెల్సీ సహా బస్సులో పోయారు కదా. వెనక ఒక పోలీస్ వెహికల్, వెనక ముందు ఒక నేరుగా వెళ్ళిపెట్టారు కదా, అడిగి నేరుగా ఆలు వరకు తీసుకెళ్ళిపోయిండొచ్చు కదా. అసలు బయట ఎందుకు నిలబెట్టాలి వీళ్ళని? నేరుగా అడిగి తీసుకెళ్లి సేఫ్ వదిలేవచ్చు కదా. ఎందుకు చేయలేదంటే క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే ఈ రోజు వాయిదా పడింది. ఎందుకు వాయిదా పడింది? కోరం లేకుండా. అంటే అర్థం ఏంటి? వైసీపీ వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళని వదిలితే తప్ప మేము లోపల పోమన్నారు. వైసీపీ లోపలికి వెళ్ళకపోతే కోరం ఉండదు. అంటే అర్థం ఏంటి? అంటే అంతే కదా. సింపుల్. చాలా అద్భుతమైన లాజిక్ చెప్పారు. చాలా అద్భుతమైన లాజిక్. వైసీపీ పోకపోతే కోరం లేదు అంటే వైసీపీ వెనకాల మెజార్ కోరమే లేదు. గెలవడం తర్వాత దేవుడు వాళ్ళు గెలవడం కాదు, కోరమే లేదు. వైసీపీ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్పొరేటర్ ఒక ఆయన మంచి వ్యక్తి, మాకు కూడా అందరికి తెలిసిన వ్యక్తే. కానీ మిగతా కార్పొరేటర్లు 26 మందిని వైసీపీ వాళ్ళని తీసుకొని, నాకు ఇంకోటి అర్థం కాదు, ఒక విప్ జారీ చేసిన తర్వాత విప్ ఏమని జారీ చేస్తారు వైసీపీ నుంచి? ఫలానా అభ్యర్థి మన అభ్యర్థి, మీరందరూ తప్పకసరిగా హాజరయ్యి మరియు ఫలానా వాళ్ళకి ఓటేయమంటారు కదా. ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థి పోటీలో ఉంటే నిన్న ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఏమని? పలానా వాళ్ళని పెట్టాం, పలానా విప్ జారీ చేసామని. ఆటోమేటిక్ గా తెలుగుదేశం అభ్యర్థి నిలబెడితే వాళ్ళని బలపరచాలి. ఒకరో ఇద్దరు నాకు తెలిసి ఇమీడియట్ గా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోవాలి. బలపరచకూడదు కదా, అందరూ వైసీపీ సింబల్ తో గెలిచిన వాళ్ళు కదా. కాబట్టి సింపుల్ గా అయిపోయే పరిష్కారాన్ని అధికారులు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని దీనిలో కంట్రోల్ చేయండి. రేపు జరిగేదన్నా డెమోక్రటిక్ గా జరిపించండి. తిరుపతి మంచి వాతావరణాన్ని కాపాడండి. కాపాడలేకుండా మీరు రేపు గెలిచినా, ఇప్పుడు శేఖర్ రెడ్డిని ఉదయం బిల్డింగ్ కాడికి వచ్చి సాయంత్రం చేసుకుంటే ప్రజలు ఏమైనా అమాయకులా? రేపు ఈ రోజు కోరం లేకుండా వాయిదా పడి రేపు కోరం వచ్చిందంటే, ఇంకోటి ఉదాహరణకు నేను కొన్ని వీడియోలు చూశాను ఈశ్వర్ గారు. ఎవరైతే వీళ్ళు వైసీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా కిడ్నాప్ అయ్యారని, వాళ్ళ వీడియోలు ఏదో ఇక్కడ. నా పాయింట్ ఏంటంటే వాళ్ళందరిలో ఒక కామన్ ఉంది, వాళ్ళు నిజంగానే చెప్పుండొచ్చు కాక, ఆ పోలీసు బస్ దగ్గర అడావుడు జరిగింది కాబట్టి మేము భయపడి సేఫ్ ప్లేస్ కి వచ్చేసినాం. అంటే పోలీసులు బస్సు సేఫ్ ప్లేస్ కాదా? ఆ పాయింట్ అది. అంటే నాకు అర్థం కాలేదు. వీడియో తీసినప్పుడు కొంచెం బాగా జాగ్రత్తగా. ఇప్పుడు అది పెద్ద కేసు అవుతుంది సార్, పోలీసుల మీదే కేసు అవుతుంది. వాళ్ళ సమక్షంలోనే కిడ్నాప్ జరిగితే పోలీసుల మీద కేసు అవుతుంది కాబట్టి చాలా తెలివిగా ఈ వీడియో రిలీజ్ చేయించినట్టుగా కనిపిస్తుంది. కాదు, ఎన్నికల జరిగే చోట సేఫ్ లేదా? అది కరెక్ట్, అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఇక్కడ లేని సేఫ్టీ అక్కడ ఎక్కడ వచ్చింది? వీడియో చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి అంట. ఓకే.